అంటే మయసభ లైక్ మీరు చూపించాలనుకున్న పర్స్పెక్టివ్ వేరు. ఎట్ ద సేమ్ టైం పొలిటికల్ గా చాలా సినిమాలు ఈ మధ్య కాలంలో వస్తూ ఉన్నాయి. అండ్ అందులో చెప్పాలంటే ఆర్జీవి గారు కాంట్రవర్సీ కూడా అయినాయి కొన్ని మూవీస్. అండ్ డైరెక్ట్ గా ఆయన క్యారెక్టర్స్ నేమ్స్ కూడా చెప్పారు, అంటే ఫిక్షనల్ గా కూడా కాదు. సో ఆ షాడో ఎక్కడైనా పడకుండా ఏమన్నా ఉండాలనుకున్నారా? ఎందుకంటే అవి కూడా రీసెంట్ డేస్ లోనే వచ్చినాయి కాబట్టి. నాకు ఐ నెవర్ వాంటెడ్ టు make anything controversial, never wanted to have any kind of such negative energies around my project and first nunchi kuda, and I have great regard, great respect for Ram Gopal Varma garu as a filmmaker. That is ఆయన చాయిస్. at different times different films మీద ఆయనకి ఒక different intent ఉంటుంది. And with all due respect, I am not entitled or eligible to comment on those films. The one thing I wanted and which was what happened. So I'm happy about that. And I don't want people to see it as an agenda film or ఒక వైపున అటాక్ తగ్గిస్తూనో ఇంకో వైపున గ్లోరిఫై చేయడానికో. ఈ ఇంబ్యాలెన్స్ అనేది యాజ్ అ ఫిల్మ్ మేకర్గా కూడా ఐ డోంట్ వాంట్ దట్ ఆన్ మీ. ఎందుకంటే ఐ వాంట్ ద ఫ్రీడమ్ టు టెల్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ స్టోరీ బికాస్ ఐ వర్క్ టువర్డ్స్ సర్టన్ యూనిఫికేషన్ ఎమోషన్, నాట్ ఎ డివిజివ్ ఎమోషన్. మనల్ని విడదీసి మన మధ్య హేట్రెడ్ పెంచే ఎమోషన్ ఏమాత్రం స్కోప్ ఉన్నా కూడా ఐ ట్రై టు కీప్ దట్ అవే ఫ్రమ్ మై స్టోరీస్. రాదర్ ఐ వాంట్ పీపుల్ టు బీ అజిటేటెడ్ అండ్ ఇన్స్పైర్డ్ ఇన్ ద సెన్స్, అబ్బా ఎంత మూర్ఖులం రా మనలో ఉన్న ఈ మస్ట్ని బయటికి తీసేయాలి. అంటే రిపబ్లిక్ ఈజ్ అ వెరీ డేరింగ్ ఫినిషింగ్. నాకు ఐ క్వశ్చన్ ద కామన్ మ్యాన్ వల్నరబిలిటీ ఆల్సో, నాట్ లైక్ బ్లేమింగ్ హిమ్. అంటే మన కామన్ మ్యాన్ కూడా తనకున్న వల్నరబిలిటీస్లో ఈ విషయ సైకిల్లో ఇరుక్కుపోతున్నాడు. తను విడిపించిన ఒక క్లీన్ సిస్టమ్ ఇచ్చినప్పుడు నేను కూడా 40 ఏళ్ళు ఎలా అయితే వాళ్ళు చెరువుని ఎక్స్ప్లాయిట్ చేశారో మేము చేసిన తర్వాత న్యాయం మాట్లాడదాం అనేది ఒక రకంగా వాళ్ళ వీక్నెస్లో వాళ్ళున్న పరిస్థితులు వాళ్ళ వైపు న్యాయం అది. అండ్ దట్స్ వై ఒక ట్రస్టెడ్ పర్సనే ఓకే ఈవెన్ ఒక్కడిని అడ్డు తొలగించుకుంటే సరిపోద్దని అంత ఈజీగా కరప్షన్ అనేది మళ్ళీ రీసెట్స్ ఇన్ అవర్ లైఫ్స్. సో అది చాలా డిస్టర్బింగ్ ఎమోషన్, చాలా డిస్టర్బింగ్ ఫినిషింగ్ అని చాలామంది అనుకోవచ్చు. ఏంట్రా నీకు సైకోతనం హీరోని చంపేసావు అనుకోవచ్చు. బట్ ఐ వుడ్ రాదర్ లైక్ టు బీ దట్ కైండ్ ఆఫ్